ఈరోజు వీడియోలో మనము బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాము. మనం కటింగ్ ఎంత పర్ఫెక్ట్ చేసినా మెజర్మెంట్ అనేది కరెక్ట్ లేకపోతే షర్ట్ కానీ ప్యాంట్ కానీ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రాదండి. మన వీడియోలో అసలు బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న దానికి మనము ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ లెంత్ అనేది ఎలా తీసుకోవాలో చూడండి. ఇక్కడ షోల్డర్ మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, ఈ కుట్టు నుంచి ఈ కింది వరకు మనకు ఎంత లెంత్ కావాలో ఫస్ట్ ఇది చూసుకోండి. మనకు ఒకవేళ షర్టు లేకుండా మనకు టీ షర్ట్ ఉందనుకో, మెజర్మెంట్ ఈ భాగం ఎక్కడి వరకు వస్తుందో దీనికంటే కొంచెం కిందికి కస్టమర్ని అడిగి మనం ఎంత కావాలో ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఈ లెంత్ వచ్చేసి మనకు ఇది 27.5 అండి. ఈ 27 వరకు ఉంది, 27.5 ఇది తీసుకోండి. దీని తర్వాత మనకు షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ ఎలా తీసుకోవాలంటే ఈ భాగం ఎప్పుడైతే మనకి కిందికి పడుతుందో ఆ భాగం వరకు మనం ఇది ఎండ్ చేసుకోవాలి. ఈ భాగం ఉంది కదా, ఈ కింది డౌన్ కానివద్దు. ఈ భాగం ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ భాగం వరకు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ ఎండింగ్ ఎక్కడ వరకు అవుతుందో, ఎక్కడైతే డౌన్ అవుతుందో ఆ పార్ట్ వరకు మనకు ఎండింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు 17 బాగుంది. దీని తర్వాత మనకు చెస్ట్ అనేది తీసుకోవాలి. చెస్ట్ అనేది చాలా ముఖ్యమండి. చూడండి, చెస్ట్ అనేది ఇలా టేప్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనకు రౌండ్ వచ్చేలాగా ఉండాలండి. ఇక్కడ స్ట్రేట్గా మనకు ఇక్కడ మనకు ఈ టేప్ అనేది ఇలా కిందికి వేసి ఇలా పైకి ఇలా తీసుకోకూడదు. ఎప్పుడైనా రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా ఉండే విధంగా కరెక్ట్ మనకు టైట్ ఫిక్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్ అనేది ఫిక్స్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే దీంట్లో పాటే లూజ్ తీసేసుకుంటారు. ఇలా లూజ్ తీసుకుంటారు. బాడీ మెజర్మెంట్ అనేది ఇలా తీసుకోకూడదండి. ఎప్పుడైనా సరే చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా చూడండి, 37 ఉంది. దీని తర్వాత స్టమక్ తీసుకోవాలి. స్టమక్ కూడా మనకి ఎక్కడైతే కరెక్ట్గా ఉందో ఆ పార్ట్లో కూడా చెస్ట్ తీసుకునే విధంగానే స్టమక్ కూడా చూడండి, ఇది 32.5 ఉంది. ఇలా ఫిక్స్ తీసుకున్నాం. లూజ్ అనేది తీసుకోవద్దు. లూజ్ అనేది మనం కటింగ్ చేసుకునేటప్పుడు పెంచుకోవచ్చు. ఇది కూడా ఫిక్స్ తీసుకోవాలి. దీని తర్వాత ఒకవేళ కస్టమరు షర్ట్ వేసుకొని ఇలా వేసుకొచ్చినాకో షర్ట్ లూజ్ అడిగి అతనికి కంఫర్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని షర్ట్ లూజ్ కూడా తీసుకోవాలి. మనకు ఇలా తీసుకొని ఈ ఫ్రంట్ నుంచి మనకు ఇక్కడ మార్క్ ఎక్కడైతుందో ఆ మార్క్ వరకు తీసుకొని మనకు ఇది కరెక్ట్ ఉందంటే సేమ్ మెజర్మెంట్ పెట్టుకోవచ్చు, లేదంటే దీంట్లో మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ 10.5 వచ్చింది, ఇక్కడ 10.5, ఇక్కడ 10.5, ఈ విధంగా తీసుకోండి. దీని తర్వాత షర్ట్ పొడవు అనేది కూడా కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఎక్కడైతుందో ఎండింగ్ కుట్టు ఎక్కడుందో అక్కడ నుంచి ఈ భాగం వరకు తీసుకోండి. హ్యాండ్ లెంత్ కూడా, ఎందుకంటే మనకు ఇట్లా అన్నప్పుడు పైకి అయితే ఉంటుంది కాబట్టి ఈ లెంత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి. చూడండి, 24 అనేది వచ్చిందండి హ్యాండ్ లెంత్. ఈ విధంగా తీసుకొని కప్ సైజ్ ఉంటే కప్ తీసుకోండి, లేకపోతే ఈ విధంగా మీకు నచ్చిన విధంగా ఇతనికి వచ్చేసి 9 ఇంచులు వస్తుంది. దీని తర్వాత ఈ పార్ట్ అనేది చాలామంది ఇలా తీసుకుంటారండి. ఈ లూజ్ అనేది తీసుకుంటారు. ఈ లూజ్ తీసుకుంటే అన్నిసార్లు మీకు పర్ఫెక్ట్గానే మెజర్మెంట్ రాదు. ఎప్పుడైనా సరే ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇది కరెక్ట్గా తీసుకురంటే మీకు షర్ట్ ఆటోమేటిక్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. 18.5 ఉంది చూడండి. ఈ మెజర్మెంట్ తీసుకుంటేనే మీకు షర్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. దీని తర్వాత మీరు ఈ మెజర్మెంట్ తీసుకొని వదిలేస్తామండి. చాలామందికి ఈ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. కొంతమందికి జిమ్ చేసే వాళ్ళకి కూడా ఆర్మ్స్ పెద్దగా ఉంటాయి. దాని గురించి మనం ఒక లెంత్ ఇక్కడ తీసుకొని 10 ఇంచులు 11 ఇంచులు ఇలా పెట్టుకొని ఈ లూజ్ కూడా తీసుకోవాలి. మనం ఈ మనకు షర్ట్ అనేది ఎక్కడ మిస్టేక్ కాకుండా పర్ఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ లూజ్ కూడా తీసి పెట్టుకోండి. దీని తర్వాత కాలర్ ఎలా అంటే ఎగ్జాక్ట్లీ టైట్ తీసుకో, టైట్గా కొంచెం ఒక 1/4 ఇంచు లూజు ఇలా ఉండేలా తీసుకొని కాలర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసి మనకు షర్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు పాయింట్ ఎలా తీసుకోవాలో చూడండి. పాయింట్ ఫస్ట్ షర్ట్ గురించి ఒక విషయం చెప్పాలండి. పాయింట్ తీసుకొని షర్ట్ గురించి ఒక విషయం చెప్పాలి. చాలామంది చేసేదంటే ఈ కొలతలు తీసుకునేటప్పుడు చెస్ట్ అనేది పై బాగా ఇలా అంటుంటారు. అది అబ్జర్వ్ చేసుకొని పైకి అనకుండా నార్మల్గా ఉండేలాగా కస్టమర్కి చెప్పాలి. మనం ముందే ఇట్లా పైకి అన్నప్పుడు నార్మల్గా ఉండండి సార్ అని చెప్పాలి. స్టమక్ కూడా అంతే, వాళ్ళకు టైట్ అయితే ఉద్దేశంతో వేరే దగ్గర కుట్టిస్తూ ఉంటారు కదా, కొంతమంది టైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రాబ్లం మన దగ్గర రావద్దని ఏం చేస్తారంటే పొట్టారు ఇలా బిగుతుగా అంటూ ఉంటారు. అలా చేయకుండా నార్మల్గా ఉండేలాగా చూసుకొని ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఆ లూజ్ ఎలా వేసుకోవాలో కూడా నేను కటింగ్ వీడియోలో నేను అది చెప్తాను. ఇప్పుడు మనం పాయింట్ చూద్దాం. పాయింట్ కూడా కొంతమంది లోయెస్ట్ వేస్తారని, కొంతమంది పైకి వేస్తూ ఉంటారు. పాయింట్ అతను ఎక్కడ వేస్తాడో మనకు తెలుసుకొని ఎగ్జాక్ట్గా నడుము అనేది ఈ విధంగా తీసుకోవాలి.
నడుము అనేది ఎగ్జాక్ట్గా తీసుకోవాలి, కరెక్ట్గా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇట్లా లూజ్గా తీసుకోకూడదు. కరెక్ట్గా అయిపోయి నుంచి పడే వరకు కొంచెం టైట్గా పెట్టి చూడండి 33. ఇందులో లూజ్ అనేది లేదండి, ఎగ్జాక్ట్లీ ఇది తీసుకోవాలి. దీని తర్వాత మనం లెంత్ తీసుకోవాలి. లెంత్ ఎలాగంటే అతను ఎక్కడికైతే వేస్తాడో ఆ పాయింట్ నుంచి స్ట్రేట్ ఇక్కడ గ్రౌండ్కి ఉండే విధంగా టేపు ఈ లెంత్ అనేది తీస్తే గ్రౌండ్కు ఎక్కడైతే ఆంతుందో ఈ లెంత్ అనేది కరెక్ట్ అండి. చాలామంది ఏమో మనకు యాంకిల్ లెంత్ అంటే ఈ లెంత్ వరకు తీసుకోవాలి. మనకు నార్మల్ లెంత్ వచ్చేసి మనకు టేప్ కింద ఎక్కడైతే ఆంతుందో చూడండి 37 ఉంది. ఈ కస్టమర్ది వచ్చేసి 37కి కరెక్ట్ లెంత్. మనకు యాంకిల్ లెంత్ కావాలంటే ఈ గుట్ట ఇది ఉంది కదా, ఈ మార్క్ వరకు తీసుకోండి యాంకిల్ లెంత్ అంటే, ఓకేనా. దీని తర్వాత ఇప్పు భాగం అండి. ఇప్పు ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకునేటప్పుడు ఇది కూడా కరెక్ట్గా తీసుకోవాలండి. ఇది కరెక్ట్గా తీసుకొని చూడండి, కాళ్ళు కొంచెం వెడల్పుగా ఉన్నాయి, ఇట్లా అనకుండా కాళ్ళు దగ్గర పెట్టమని చెప్పాలి. ఇది 2 కాళ్ళు దగ్గరకు ఉంచేసి ఇప్పు అనేది కరెక్ట్గా మనకి ఎక్కడ సెంటర్ పాయింట్ ఉందో చూడండి, కరెక్ట్ వచ్చేసి 34.5 ఉంది. ఈ భాగం తీసుకున్న తర్వాత ఇది టైట్ అండి. దీని మీద లూజ్ తీసుకోవాలి, ఈ కొలత రాసుకోవాలి మనం 34.5 అని. దీని మీద 1.5 ఇంచు పెంచుకోవాలి 36. లూజ్ కట్ చేసేటప్పుడు ఈ లూజ్తో కట్ చేయాలి 36. ఇలా తీసుకుంటే మీకు ఇప్పు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టైట్ తీసుకున్న దానికి 1.5 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఇప్పు అనేది ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్. టైస్ చూడండి ఒకసారి, టైస్ కూడా అంతేనండి. మనకు ఈ కిస్తా రౌండ్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ భాగం నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇట్లా పైకి అనకుండా ఈ భాగం ఎక్కడైతుందో ఇక్కడ నుంచి టైట్ తీసుకోండి. ఇలా టైట్ తీసుకురనుకో మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 19.5 వచ్చింది. చూడండి ఈ భాగం వచ్చేసి 20 వచ్చింది మనకు. ఈ భాగం నుంచి మనకు ఒక 3 ఇంచులు లూజ్ తీసుకోవాలి. తొడ లూజ్ ఎప్పుడైనా ఫిట్టింగ్ వేసే వాళ్ళకు టైట్ మీద ఎగ్జాక్ట్ లూజ్ తీసుకోవద్దండి, ఇట్లా లూజ్ తీసుకోవద్దు. ఇలా టైట్ తీసుకొని దీని మీద ఒక 3 ఇంచులు యాడ్ చేయండి. తొడ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి చూడండి, ఇది ఎంత ఉంది మనకు, చూడండి 22.5 మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేసి 19.5 ఉంది. దీని మీద 3 ఇంచులు యాడ్ చేస్తే 22.5. ఈ లూజ్ అనేది నార్మల్ వారికి ఎవరికైనా సరిపోతుంది. దీని తర్వాత మీరు కొత్త వాళ్ళు అయితే మోకాలు లూజ్ కూడా తీసుకోవచ్చండి. మార్కింగ్ వేసేటప్పుడు ఇక్కడ ఒక 90 దగ్గర ఒక మార్క్ వేసుకొని ఈ లూజ్ కరెక్ట్ ఉందంటే ఈ విధంగా తీసుకోవచ్చు. మోకాలు లూజ్ ఇలా తీసుకోవాలి, లేకపోతే నేను వీడియోలో చెప్పిన విధంగా మోకాలు లూజ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బాటము కస్టమర్ అడిగిన దాన్ని బట్టి ఇది తీసుకోండి. మీరు ఎక్కడైతే కాలు ఫ్రీగా ఎక్కుతుందా లేదని తెలుసుకోండి. చూడండి ఇది వచ్చేసి 13 ఉంది. లేదు ఇంకా టైట్, మనకి యాంకిల్ అయితే ఇంకా టైట్ వస్తుంది, అది 12.5 వస్తుంది. ఇది వచ్చేసి స్లిమ్ ఫిట్ అండి, ఈ విధంగా వస్తుంది. కొంతమంది లూజ్ దొరికే వాళ్ళకు అడిగి వాళ్ళ ప్రకారంగానే పెట్టాలి. ఎక్కువ లూజ్ దొరికే వాళ్ళకైతే 14 వస్తుంది, అది స్ట్రేట్ ఫిట్ అండి. దీని తర్వాత ఇది కిస్తా రౌండ్ అనేది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కిస్తా రౌండ్లో కిస్తా అనేది మనకు ఎంత ఎక్కువ ఉంటే అంత పర్ఫెక్ట్ అనుకుంటారు. అలా తీయకూడదు. మనకి ఎప్పుడైతే కిస్తా కరెక్ట్ ఉంటుందో పాయింట్ మెజర్మెంట్ అనేది ఇక్కడ లూజ్ రాకుండా బ్యాక్ సైడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఉంటుంది. చూడండి ఈ విధంగా బ్యాగ్లో కరెక్ట్గా మనకు పాయింట్ ఎక్కడైతుందో ఈ పాయింట్ ఇది ఈ మెజర్మెంట్ పట్టుకొని మనకు చూడండి కొంచెం ఇది లూజ్ ఉంది, ఇది కిస్తా రౌండ్ అనేది మనం దీన్ని సర్చ్ చేసుకోవాలి. మనం ఈ 22 ఉంది. ఈ కస్టమర్కి వచ్చేసి మనకు ఇలా టేప్ పెట్టి చూసి ఎంత వస్తుందో మనకు లూజ్ కంఫర్ట్ ఉందో లేదో అడిగి ఈ లూజ్ అనేది తీసుకోవాలి. చూడండి 21కు ఇది కరెక్ట్గా వస్తుంది. ఈ కిస్తా భాగం ఎప్పుడైతే కరెక్ట్ ఉంటుందో పాయింట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్ ఉంటుందండి. ఇది పాయింట్ కరెక్ట్ ఉంది కానీ కిస్తా భాగం వచ్చేసి డౌన్ ఉంది కాబట్టి ఈ పాయింట్లో కొంచెం ఫాల్ట్లు కనబడుతున్నాయి. కిస్తా రౌండ్ అనేది తక్కువ చేసుకుంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్ వస్తుందండి. ఇంకో విషయం, ఎప్పుడైనా మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ శాతం మనం మాట్లాడకుండా కస్టమర్తో ఎక్కువ మాట్లాడిపోయాలి. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళకి ఏ విధంగా సెట్ అవుతుందో వాళ్ళ విషయాలు వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మనం గ్రహించుకొని కస్టమర్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ విషయాన్ని మనం ఎక్కువ తీసుకోవాలి. పదే మనం ఇట్లా చేయండి, ఇట్లా చేసుకోండి సార్, అట్లా చేసుకుని మోటివేషన్ చేస్తే వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది, కుట్టించుకోవడానికి మనం చెప్పే విధానం వేరే అయిపోతుంది. మనం తక్కువ మాట్లాడాలి, కస్టమర్ తోటి ఎక్కువ పాయింట్స్ లాగేలాగా మనము కస్టమర్ తోటి మనం మాట్లాడాలి. ఇదండి ఈ వీడియోలో. ఇంకా ప్రతి వీడియో ఇంకా మీకు మంచి వీడియోలు అందిస్తాను. ఇదే విధంగా మీకు చిన్నపిల్లల షర్ట్లు కూడా చాలా బాగా కుడతానండి నేను. అవి కూడా మీకు మీరు చూసే విధానం బట్టి, సపోర్ట్ చేసే విధానం బట్టి ఆ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను గత 10 సంవత్సరాలుగా రేమండ్లో మాస్టర్గా చేశాను. అంత అనుభవాన్ని అంతా కూడా మీకు ఈ వీడియోల ద్వారా మీకు తెలియజేయడానికి ముందుకు వచ్చాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారండి. ప్లీజ్ కొంచెం మోటివేషన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తే నాకు కూడా కొంచెము మోటివేషనల్గా ఇంకా మంచి వీడియోలు మీకు తప్పగా అందిస్తాను. ఇంకా మంచి మంచి పాయింట్స్ నాకు ఏవైతే అనిపించినా అవి ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా మీకు వీడియో చేసి చూపిస్తాను. కొంతమంది కస్టమర్ ఎట్లుంటారంటే చెస్ట్ స్టమక్ ఉంటుంది, కొంతమందికి ఇప్పు కూడా ఎక్కువ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు మనం చూస్తాం కాబట్టి ఇప్పు కొలత కూడా ఫస్టే తీసేసుకోవాలి. మనం ఇలా ఇప్పు కూడా 2 కాళ్ళు దగ్గర పెట్టించి ఇప్పు కొలత కూడా రాసి పెట్టుకోవాలి మనం ముందే. కొంతమందికి ఇప్పు ఎక్కువ ఉంటుంది, అది కూడా చాలా మందికి మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇప్పు కూడా మీకు ఫస్ట్ టైం కొత్త వారైతే ఇప్పు కొలత కూడా రాసుకోండి. మీకు అర్థమవుతుంది ఏది ఎక్కువ ఉందనేది అర్థమవుతుంది. చెస్ట్ కంటే ఇప్పు ఎక్కువ ఉంటే కూడా మనకు మెజర్మెంట్ వేసుకున్నప్పుడు ఆ విషయం కూడా చెప్తాను నేను. ఇది కూడా కొలత తీసి పెట్టుకోండి. ఇది 40 ఉంది చూడండి. చెస్ట్ కంటే ఇప్పు అనేది ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా తీసి పెట్టుకోండి. విషయం కుర్తాకి ఎలా తీసుకోవాలంటే ఈ భాగం నుంచి మనకు కస్టమర్ ఎంతైతే లెంత్ అడుగుతుందో ముఖాల వరకు నార్మల్గా కుర్తా లెంత్ వచ్చేసి ముఖాల వరకు ఉంటుందండి. ఈ ముఖాల లెంత్ వరకు ఇది తీసుకోండి. మనకి ఎంత 38 వచ్చింది. ఇక్కడ బెండ్ కావద్దు. కస్టమర్ అనేది కొలత తీసుకునేటప్పుడు స్ట్రేట్ గురించి మనకి ఎంతైతే కావాలనో చూడండి 39 వచ్చింది. ఇది నార్మల్ లెంత్ అండి కుర్తాకి. కొంతమంది పెద్దగా వేస్తారు, వాళ్ళు ముస్లిమ్స్ అట్లా పెద్దగా వేస్తారు కాబట్టి వాళ్ళకి 43 అట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చేటన్ని షార్ట్ లెంత్లు అండి. మనకు వచ్చేసి 34, 35 అట్లా వేస్తారు. లాంగ్ లెంత్ వచ్చేసి మనకు 39 వస్తుంది. ఈ కొలత అనేది మీరు చూసుకోండి. దీని తర్వాత ఇప్పుడు పాయింట్ కొలత ఎలా తీసుకోవాలో చూద్దాం. పాయింట్ కొలత ఎప్పుడైనా కస్టమర్ ఎక్కడికైతే వేస్తారో మనకు పాయింట్ అక్కడ వరకే మనం మెజర్ చేసుకోవాలి. కొంత లోవెస్ట్ చేస్తారు, కొంతమంది పైకి వేస్తారు. స్టమక్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా పై భాగంలో తీసుకోవద్దని కొంతమంది పైకి చూపిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వేస్తారంటేనే మెజర్మెంట్ తీసుకోండి. లేదంటే వాళ్ళ పాయింట్ ఎక్కడికి ఉందో ఆ నుంచి ఎగ్జాక్ట్గా ఇది వచ్చే చూడండి. నడుము లూజ్ ఉంది, ఇంత లూజ్ ఉంది కదా, ఇలా టైట్ తీసుకోండి. కొన్ని పాయింట్లు ఏం చేస్తారంటే పాయింట్ నడుము టైట్ వేసుకొని వస్తారు, మనకు మెజర్మెంట్ ఇస్తారు. మనం కుట్టిన తర్వాత ఏమైందంటే ఇంకా అది కూడా టైట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ బటన్ ఇప్పియండి. ఈ ఉక్స్ ఉంటుంది కదా, ఉక్స్ తీయమని ఈ మెజర్ తీసుకోండి. అప్పుడు తీసుకుంటే ఆయన టైట్ ఉన్నా కానీ మనకు ఈ టేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? మీరు అది టైట్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు టైట్ తీసుకున్నారనుకో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఉక్స్ తీపిచ్చేసి ఈ మెజర్ తీసుకోండి. నడుము వచ్చేసి మనకు కరెక్ట్గా 36 ఉంది. ఓకేనా? దీని తర్వాత లెంత్ ఎలా తీసుకోవాలంటే ఈ భాగం నుండి ఎక్కడైతే వేస్తాడో నార్మల్ లెంత్ వచ్చేసి మనకు కింద కరెక్ట్ మన భూమికి అయితే ఎప్పుడు అంతదో ఇది నార్మల్ లెంత్ అండి. ఈ పాయింట్ వచ్చేసి చాలా హెవీ పొడవు ఎక్కువ ఉన్నది. ఇది వదిలేసి మనము ఫార్మల్ పాయింట్ మనకు లెంత్ వచ్చేసి నార్మల్గా 37 రావాలండి ఈ కస్టమర్కి. ఎందుకు పెట్టాలి ఇంత అంటే మనకు పాయింట్ అనేది టేప్ లాగా ఎప్పటికి ఇట్లా ఉండదు, మాకు కొంచెం ఆగి వస్తుంది కాబట్టి 37 అని భూమికి కరెక్ట్ లెంత్ తీస్తే ఆగి వస్తుంది కాబట్టి పాయింట్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత షింక్ అయినా కూడా మనకు ఈ మెజర్లో వస్తుంది. మనకు పాయింట్ అనేది ఇలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది షూ వేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ లెంత్ తీసుకున్న తర్వాత పాయింట్కి అందరికీ మిస్టేక్ అయ్యేది కిస్తా రౌండ్ అనేదండి. ఈ కిస్తా రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఇది ఎక్కువ కిందికి ఉండే విధంగా ఉండొద్దు. అది ఉంటే మనకు బ్యాక్ సైడ్ ఇక్కడంతా ఫోల్డ్స్ అనేది ఎక్కువ వస్తుంది. కిస్తా భాగం ఎక్కువ అయిపోతే ఈ తొడ లూజ్ పెరుగుతుంది, ఈ బ్యాక్ భాగం అనేది ఎక్కువ పెరుగుతుంది ఉంటుంది కాబట్టి ఆ లూజ్ అనేది మనం కంఫర్ట్గా టేప్ పెట్టినప్పుడు ఒకసారి ఇట్లా పైకి అనుకొని కస్టమర్ని అడగాలి. మనకి మీకు కంఫర్ట్గా ఉందా లేదా అని అడిగిన తర్వాతనే మీకు పర్ఫెక్ట్ ఇట్లా టేప్ అన్నప్పుడు నార్మల్ ఇట్లా ఉంచకూడదు. కొంచెం టేప్ ఇలా అని మీకు కంఫర్ట్గా ఉంటే ఎక్కడ కంఫర్ట్గా ఉందో అప్పటి వరకు టేప్ గుంజాలి. గుంజి కొద్దిగా లైట్గా వదిలేసి మీకు కంఫర్ట్గా ఉందా లేదా అని కనుక్కున్న తర్వాతనే సీట్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే కొలతలు తీసుకున్నప్పుడు ఒక ముఖ్య విషయం అండి, టీషర్ట్ల మీద జీన్స్ల మీద వచ్చినప్పుడు మీకు అర్థం కానప్పుడు మీరు ఫార్మల్ వేసుకుని రావడానికే ఫార్మల్ వేసుకురమ్మని చెప్పండి. ఖచ్చితంగా వీలైతే ఆ మెజర్మెంట్ అయితేనే కరెక్ట్ వస్తుంది. వాళ్ళకు లేని ఎడలైతే మీరు తీసుకోవచ్చు, కానీ మీకు ఎంత వీలైతే అంత మంచిగా ఫార్మల్ మీద తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. అప్పుడు మెజర్మెంట్ అనేది మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఎట్లా తీసుకోవాలని కూడా మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ని ఫార్మల్ వేసుకునే రమ్మనండి. దీంతో మీకు కొలత అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.